రైట్. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అమరావతి రీస్టార్ట్ సభ సక్సెస్ అయింది. మరి దీంతో ఎంత జోష్ వచ్చింది, పొలిటికల్గా ఎంత మైలేజ్ వచ్చింది కూటమి ప్రభుత్వానికి, మరి దీనిపైన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఏమనుకుంటోంది, ఇవన్నీ మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే విల్సన్ గారు, బీజేపీ నాయకులు, అండ్ బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు, అండ్ నాతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, రామచంద్ర గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తాను. ఇవాళ మోడీ సభ సూపర్ సక్సెస్ అయిందని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మోడీ స్పీచ్ కావచ్చు, అలాగే అక్కడ మాట్లాడినటువంటి అందరి నేతల స్పీచ్లు విన్న తర్వాత పొలిటికల్గా ఆ కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు మైలేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రాజా. ఈరోజు అమరావతి రీస్టార్ట్ సభ అనేది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే అని చెప్పి పదే పదే చెప్పుకున్నారు. కానీ తాను ఏదో ఎంతో కలల ఒక రాజధానిగా నిర్మిద్దాం అనుకున్నారా అమరావతిని మాత్రం ఆయన ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన భూమి పూజ చేసి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసే లోపల ఆయన ప్రభుత్వం పూర్తయిపోయింది. కాబట్టి దాన్ని పూర్తి చేయలేని పరిస్థితిని మనం చూసాం. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత అది ఏ రకంగా ఆగిపోయింది అనే విషయాన్ని కూడా గమనించాం అందరం. అయితే మళ్ళీ ఆయన రెండోసారి సీఎం అయిన తర్వాత అన్నిటికంటే ఎక్కువగా ఫోకస్ చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది అమరావతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన నమ్మి ఎంతోమంది వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డున పడిపోయిన పరిస్థితి, ధర్నాలు చేసి రోడ్డుకెక్కి వాళ్ళు నిరసనలు తెలిపిన పరిస్థితిని చూసాం. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మిగిలిన ఎన్నో సమస్యలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎదుర్కోనంత ఒత్తిడిని ఈ అమరావతి రాజధానికి సంబంధించి రైతులు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయలేకపోయాననే ఒక ఆత్మవిమర్శ ఆయన చేసుకున్నప్పుడు చాలా ఒత్తిడిని అనుభవించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆయన మిగిలిన అన్ని అంశాలతో పాటు దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే విషయం మనకి ఈరోజు జరిగిన అమరావతి రీస్టార్ట్ సభను చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు నిధుల్ని ఈ అమరావతి రాజధాని అభివృద్ధి కోసమని, అక్కడ మౌలిక సదుపాయాల కోసం, భవన నిర్మాణాల కోసమని ఆల్రెడీ టెండర్లు పిలవడానికి కేటాయించేసింది ఈ ఏడాది కాలంలో. అంటే ఒక ఏడాది కాలంలోపే ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని కేటాయించడం అనేది మనం చెప్పుకోదక్క ఒక అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సభ ద్వారా ఆయన తన ప్రభుత్వం, తన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఏడాది కాలంలో ఏం చేశామని చెప్పుకోవడానికి, ఎందుకంటే వచ్చే నెల 12వ తేదీన ఏడాది పూర్తవుతోంది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి. ఈ ఏడాది కాలంలో ఏం చేశారనే దానికి ఆయన చెప్పుకోదగ్గ ఒక అంశం ఉండాలి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడు అమరావతి రీస్టార్ట్ సభకు పిలిపించి ఆయనతోటి మళ్ళీ ఈ పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయించి చెప్పుకోవడానికి ఒక అంశం ఉంది అనే దానికి ఒక ఆస్కారం ఏర్పడింది. అంశం కూడా ఇది. ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరులో కనుక మనం చూసామంటే టీడీపీ మహానాడు సభలు కూడా జరగబోతున్నాయి. దీంట్లో చెప్పుకోవడానికి ప్రధాన అంశంగా దీన్ని ఫోకస్ చేసుకోవడానికి అవకాశం దొరికింది టీడీపీకి మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించడానికి ఇప్పుడు ఆయన పిలిచి ప్రధాని నరేంద్ర మోడీని పిలిపించి వాళ్ళకి ఒక భరోసా ఇప్పించారు. రాబోయే రోజుల్లో ఈ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి నిధులు ఏ రకంగా సమకూర్చుకోబోతున్నారు అనే ఒక ప్రశ్నకు కూడా దీని ద్వారా ఒక సమాధానాన్ని ఇప్పించారు. ఎందుకంటే మోడీ పదే పదే ప్రస్తావించారు, ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, ఈ అమరావతి నిర్మాణం అనేది కేవలం ఒక టీడీపీగా కాకుండా మేము అందరం దీనికి సహకరిస్తామనే ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. దాంతో ఏంటంటే ఇంతకాలం చంద్రబాబు నాయుడికి ఏదైతే అమరావతి అనేది తాను ఒక నవ రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించానని చెప్పి ఆయన చెప్పుకోవాలనుకున్నారు, దానికి మూతం ఇచ్చే విధంగా ఈ రోజు సభ జరిగిందన్నో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళు అనుకున్న టార్గెట్ని అయితే అచీవ్ చేయగలిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కొత్త జోష్ కూడా వచ్చింది అటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావచ్చు, అలాగే కుటుంబ ప్రభుత్వ నాయకులు. రైట్, ఓకే.